మన పులిహోర రెడీ. ఉగాదికి స్పెషల్గా చేసుకోండి, అంతా చాలా బాగుంటుంది. సింపుల్గా చూడండి ఎంత బాగుందో. శనగపప్పు, మినప్పప్పు, పలుకులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం. రైస్ నేను కడిగి పెట్టుకున్నా. అందులో మనం సరిపడా నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం చల్లపప్పు వేసుకుందాం, కొంచెం పసుపు. ఓకే, ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. చింతపండు పులుసుని ఇలా తీసుకుని ఇప్పుడు స్టవ్ మీద పొయ్యి మీద పెట్టేద్దాం. ఓకేనా? తర్వాత తిక్కగా రావాలి, అంతవరకు ఉడికించండి. కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేద్దాం. ఇందులో వేసి పెట్టాలి లాగా. అల్లం ఇవి పచ్చి పెట్టాలి. అన్నంలో వేసి కప్పెడితే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది చాలా. ఓకే, అది వేసేటప్పుడు మొగ్గుతుంది అన్నమాట. ఇది అన్ని కలిపి అన్ని వేపి అన్ని ఇంకో ఇందులో వేయాలి. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. మన పులిహోర రెడీ. ఉగాదికి స్పెషల్గా చేసుకోండి, అంతా చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఇలాగా.